ఈరోజు వీడియోలో టమాటా రైస్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ డైరీ. 5 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కోసుకొని గ్రైండర్లో వేసి ప్యూరీలా చేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్కలుగా కోసుకోవాలి. కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, 1 మీడియం సైజ్ బంగాళదుంప, 5 పచ్చిమిరపకాయలు మధ్యలోకి కోసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి తరుక్కున్న అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న దుంపలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరోసారి బాగా కలుపుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీ ఇందులోకి వేసి బాగా దగ్గర పడేంత వరకు మగ్గపెట్టుకోవాలి. ఇందులోకి కడిగి పెట్టుకున్న 1 గ్లాసు బియ్యం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ టమాటా బాత్ రెడీ. ఈ టమాటా బాత్ జర్నీస్కి, బ్యాచిలర్స్కి, ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.